హాయ్ అండి. నేను ఈరోజు చేపల వేపుడు చేస్తున్నాను. అంటే ఈ వీడియో ఇప్పుడుది కాదనమాట. లాస్ట్ టైం నేను చేపల పులుసు చేశాను కదా, చేపలు తీసుకొచ్చి చేపల పులుసు చేశాను కదా, అప్పుడుదనమాట. అప్పుడు నేను చేపల ఫ్రై కూడా చేశాను. అంటే ఈ వీడియో అప్లోడ్ చేయలేదన్నమాట, ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. అప్పుడు ఒకటే చేశాను, చేపల పులుసు చేసింది. ఇదైతే తర్వాత రోజు చేసుకున్నాం అనమాట. అంటే ఆ సాయంత్రం చేశాను చేపల పులుసు, ఉదయం చేశాను, సాయంత్రం పిల్లల కోసమని చేపలు తెచ్చానని చెప్పాను అప్పుడు వీడియోలో. అప్పుడు ఆ వీడియోలో ఇవి చూపించాను అనమాట, క్లీన్ చేయటం ఇదంతా. దీంట్లో ఇంకేం చూపించట్లేదు. ఇది చేప అనమాట. నేనైతే ఫ్రైకి ఆ రోజు సాయంత్రం చేశాను అనమాట. దానికోసం నేను ఉప్పు, కారం, కొంచెం కార్న్ఫ్లోర్, బియ్యం పిండి, ఎగ్ ఒకటి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసి పేస్ట్లా చేసుకొని చేపకు బాగా పట్టిస్తున్నాను అనమాట. ఇలాంటి చేపలు బాగుంటాయి ఫ్రైకి, చాలా టేస్టీగా ఉంటాయి అనమాట. చాలా టేస్టీగా వచ్చింది అసలు. ఎంత టేస్టీగా వచ్చిందంటే అంత టేస్టీగా చెప్పలేను, అంత బాగా వచ్చింది చేపల ఫ్రై అయితే. మా కోమలికి, నందినికి చేపల ఫ్రై ఇష్టం అనమాట. ఎక్కువ పులుసు కన్నా కూడా, పులుసులో ముక్కల కన్నా కూడా చేప ఫ్రై బాగా తింటారు. అసలు మా కోమలి, నందిని కోసమే తీసుకొచ్చాం అనమాట. ఇవి 3 తీసుకొచ్చాము. నేను 3 చేయలేదు ఆ రోజు, ఎందుకంటే ఆ రోజు చేపల పులుసు, మధ్యాహ్నం చేపల పులుసు చేశాను. సాయంత్రం ఇంకా పిల్లలు వచ్చే టైంకి చేపల వేపుడు చేస్తున్నాను అనమాట, ఫ్రై చేస్తున్నాను. ఈ చేపలు ఓన్లీ ఫ్రైకి బాగుంటాయి అనమాట, పులుసు కన్నా కూడా. నేనైతే ఇప్పుడు ఇవన్నీ చేసి పెట్టేసుకున్నాను. నేను మధ్యాహ్నమే కలిపి పెట్టేసాను అనమాట. బాగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. లోపలికి వెళ్ళి మనకి చప్పదనం లేకుండా ఉంటుంది అనమాట ఆ ఫిష్ అనేది. తర్వాత సాయంత్రం పూట ఇది వీడియో. అప్పుడు కలిపి పెట్టేసుకున్నాను. పెట్టేసి పక్కన పెట్టేసుకొని మధ్యాహ్నం 12 గంటలప్పుడు అప్పుడు కలిపి పెట్టేసి సాయంత్రం 6కి అట్లా తీసాను అనమాట. పిల్లలు మా కోమలి ఇంకా వస్తున్నాను బస్ ఎక్కినానని చెప్పిన తర్వాత ఇంకా స్టార్ట్ చేస్తున్నాను అనమాట. మా కోమలి ఇంటికి వచ్చేసరికల్లా 1 అవర్ పట్టింది కాబట్టి వచ్చేసరికల్లా ఇది అదిగాక సిమ్లో పెట్టుకొని చేయాలి, పొయ్యి హైలో పెట్టుకోకూడదు అనమాట. అందుకని స్లోగా చేసుకోవాలి కాబట్టి 1 అవర్ పట్టిద్ది. ఇంకా నేను ఇవే తీసి ఇప్పుడు ఫ్రై చేస్తున్నాను. నేను 3 చేయలేదన్నమాట, 2 చేశాను రోజు, ఎందుకంటే చేపల పులుసు కూడా ఉంది. ఒక కళాయి పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ వేసుకున్నాను. నేను డీప్ ఫ్రై అస్సలు చేయను అనమాట. చేపల ఫ్రై ఎప్పుడైనా డీప్ ఫ్రై చేయను నేను, ఎందుకంటే చేప అంటేనే మనకు తొందరగా ఉడికిపోయేదన్నమాట. మటన్, చికెన్ కూడా ఉడికింది. చికెన్ కన్నా ఫాస్ట్గా చేప అనేది చాలా ఫాస్ట్ ఫ్రై అయినా ఉడకటం ఏదైనా తొందర అనమాట. అందుకని మనం ఎప్పుడైనా డీప్ ఫ్రై చేసుకుంటే ఆయిల్ మళ్ళీ పనికిరాదు. మనం చికెన్ ఫ్రై చేసుకుంటే ఆయిల్ మళ్ళీ యూజ్ చేయొచ్చు, కానీ ఫిష్ ఫ్రై చేసుకున్న ఆయిల్ మళ్ళీ వేస్ట్ అనమాట. అసలు వేస్ట్ అని కాదు కానీ అవసరం లేదు. డీప్ ఫ్రై అయితే మామూలు షాలో ఫ్రై సరిపోద్ది అనమాట. కొంచెం ఆయిల్ వేసుకొని చేసుకుంటే సరిపోద్ది, అస్సలు ఎక్కువ అవసరం లేదనమాట. నేను ఎప్పుడైనా అసలు చేయలేదు. చేపల ఫ్రై బాగా చేస్తారు, కాకపోతే ఎప్పుడు చేయలేదన్నమాట డీప్ ఫ్రై అయితే. ఇట్లాగే ఇంట్లో వాళ్ళందరికీ ఇష్టంగా బాగుంటుంది అంటారనమాట, చాలా టేస్టీగా ఉంటుంది అంటారు. ఇట్లాగా 2 వైపులా బాగా మంచిగా రెడ్గా అయ్యేదాకా సిమ్లో పెట్టుకోవాలి. నేను చూసారో లేదు మీరు పొయ్యి, నేనైతే సిమ్లో ఉందన్నమాట. అప్పుడు నేను ఒక రొయ్య, అది చేపల్లో ఒక రొయ్య పడ్డదని చెప్తే తీసుకొచ్చాను కదా, ఆ రొయ్య కూడా ఫ్రై చేస్తున్నాను అనమాట. 3 అయితే చేస్తున్నాను. ఎంత టైం పట్టిందంటే 1 అవర్ పైనే పట్టిందనమాట. అయినా పట్టినా సరే స్లోగా చేసుకుంటే బెటర్ ఇవి, ఎందుకంటే మనకు పైనేమో మాడిపోద్ది, లోపలేమో పచ్చిగా వండుకొని ఉంటుంది. చూసారుగా లోపల పేస్ట్ కూడా ఉడికిపోయింది అనమాట, ఆమ్లెట్ లాగా అయిపోయింది. ఎందుకంటే మనం ఆ గ్రేవీలో ఎగ్ వేసినాం కాబట్టి ఆ పేస్ట్లో ఎగ్ ఆమ్లెట్ లాగా ఇట్లా అయిపోయింది అనమాట. లోపల దాకా బాగా ఉడికి మంచి ఫ్లేవర్ వచ్చింది. చేప అయితే అసలు చాలా బాగుంది. ఇట్లా చేసుకోండి, మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ చేపలు బాగున్నాయి, పులుసు కన్నా కూడా ఇట్లా ఫ్రైకి చాలా బాగున్నాయి అనమాట. మా కోమలికి అయితే ఎంత నచ్చింది అసలే. ఆమెకి చేపలు అంటేనే ఇష్టం. మా కోమలికి చికెన్, మటన్ కన్నా కూడా చేపలు ఎక్కువ ఇష్టం అనమాట. మా నందినికేమో చికెన్ ఇష్టం, తర్వాత మా కోమలికి చేపల తర్వాత చికెన్ ఇష్టం అనమాట. పిల్లలు అయితే రెడీగా ఉన్నారు తినడానికి. ఇదైతే ఫ్రై అయిపోయింది, తీసేసి ఇంక తింటాం అనమాట. చాలా మంచిగా ఫ్రై అయిపోయింది. చూడండి, నూనె కూడా అసలు మిగలలేదు. మనం వేసింది కొంచెమే కాబట్టి ఆ కొంచెం అంతా మొత్తం ఆ కొంచెంలోనే అయిపోయింది అనమాట. నేను వేయలేదు తర్వాత కూడా నూనె అసలు, ఎందుకంటే మనం సిమ్లో పెట్టేస్తాం కాబట్టి వెంటనే ఉడికిపోద్ది కాబట్టి అంత అవసరం లేదనమాట. నూనె ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. డీప్ ఫ్రై అసలే అవసరం లేదనమాట. చూడండి, మంచిగా ఫ్రై అయిపోయాయి. లోపల దాకా అసలు డౌటే లేదనమాట, లోపల దాకా మంచి కుక్ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంది. మేము ఇంకా ఆ రోజు మధ్యాహ్నం చేపల పులుసు మేము తిన్నాం కాబట్టి ఎక్కువ తినలేకపోయినాం, కానీ అప్పటికి హాఫ్ తీసుకున్నాం అనమాట. పిల్లలు నలుగురు ఉన్నాం కాబట్టి 2 చేపలు హాఫ్ తీసుకొని తిన్నాం.
అసలు టేస్ట్ అయితే సూపర్ వచ్చిందనమాట. మా కోమలికి అయితే అసలు ఎప్పుడు ఇలాగే ఈ చేపలే తీసుకురండి బాగున్నాయి అన్నది, అంత టేస్ట్గా నచ్చినాయి అనమాట. ఇంకా ఆమెకి ఇష్టం కూడా కదా, అది కాక చేపల ఫ్రై అంటే ఎక్కువ ఇష్టం పులుసు కన్నా కూడా. మా నందిని కూడా బాగా తిన్నది ఈసారి చేపలు. మా నందిని కొంచెం తక్కువ తింటాం, కాకపోతే ఇంక మేము తినాలి మంచిదని చదువుతాం కాబట్టి అది ఫ్రై తింటుంది అనమాట. పులుసులో చేప ముక్క తిందనమాట. అది నేను ఒలిచిపెడితే తినేది, కాకపోతే ఈరోజు మా నందినే తీసుకొని తిన్నది, నేనేం పెట్టలేదు అసలు. ఇంకా చేప ఉంది కాబట్టి పైన తీసుకొని తిన్నది. నేను కట్ చేద్దాం అనుకున్నా, తల వరకు మేము తీసుకొని అది ఇద్దామనుకుంటే అది ఇంకా వద్దులే, అది ముళ్ళు ఉంటాయి కదా మధ్యలో, మొత్తం అట్లా అయిపోద్దులే వద్దులే అనేసి మళ్ళీ కట్ చేయకుండా ఇంకా ఇద్దరు తీసుకొని తినేసినాం అనమాట. అస్సలు భలే ఉడికిందండి చేప మాత్రం, అసలు చూడసారుగా లోపల దాకా రెడ్గా అనిపిస్తుంది. ఇలా చేసుకోండి మీరు కూడా, చాలా బాగుంటుంది.